బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనం 501 ఎపిసోడ్లో అనంతబాయి యోగా కామెంటరీ చెప్తూ మనము ఈరోజు కారణ శరీరం యొక్క ఛార్జ్ చేసుకునే యోగం చేద్దాం. బేహద్ పిల్లలందరూ కూడా ఈ పురుషార్థంలో ఉండాలి. ప్రస్తుత వర్తమాన సమయంలో మనమందరం మన యొక్క సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని ఈ యోగంలో మనం పొందుదాము. పరం లైట్, పరం ప్రకాశమును ఈ భూమి మీదకి దించి విశ్వ మహాపరివర్తన అగుటకు యోగదానం చేద్దాం. ఆత్మ లైట్, పరం లైట్ స్వరూపంని ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది. ఆత్మ పరం లైట్ తోటి రచించబడింది. దీన్ని మనం తెలుసుకొని మన స్వస్వరూపము, మన యొక్క అస్తిత్వము ఏదో తెలుసుకొని దాన్ని ధారణ చేస్తే ఆ రూపంలోకి పరివర్తన అవుటకు యోగం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళదాము. అందుకని ఇప్పుడు మీరందరూ యోగంలో కూర్చొనుటకు రెడీగా అయ్యి ఏదో ఒక ఆసనం మీద రిలాక్స్ అయ్యి కూర్చొని కళ్ళు మూసుకోండి. రిలాక్స్ రిలాక్స్. మీరు పరమశాంతిమయంగా మీ మనసుని పూర్తిగా నిస్సంకల్పంగా తయారు చేసుకుంటూ ఆలోచన రహితమైన స్థితికి చేరుకోండి. ఆత్మ పైన మీరు ఫోకస్ చేయండి. ఆత్మ పైన ఏకాగ్రతను పెట్టి ఆలోచన రహితమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. ఎంతగా మీరు మనసుని కంట్రోల్ చేసుకుంటారో అంత త్వరగా మరి యోగంలో నిలకడగా ఉండగలుగుతారు. మనసుని కంట్రోల్ చేసుకోవటానికే టైము వేస్ట్ అయిపోతే మీకు యోగంలో కూర్చోవాలని అనిపించదు. అందుకని మీరు మీ టైంను వేస్ట్ చేసుకోకుండా నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, శరీరమును కాదు, ఆత్మను అనే సంకల్పం గట్టిగా చేయండి. ఆత్మస్వరూపంలో ఉండిపోండి. నేను ఏదైతే ఇప్పుడు సంకల్పం చెప్తున్నానో బేహద్ పిల్లలు యోగంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా మీ మనసులో సంకల్పం చెయ్యండి. నేను పరం 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 మహానాత్మను, పరం పరం పరమాత్మను, నేను జాగృతమైన ఆత్మను,
నా మనసు చాలా చాలా ప్రశాంతంగా పరమ శాంతి స్థితిలో నేను కూర్చున్నాను. దేహము, దేహ సంబంధాలను మర్చిపోయి నేను ఆత్మ స్వరూపంలోనే ఉన్నాను. నేను నా ఆత్మల రచయిత అయిన బేహద్ పరం పిత పరమాత్మను, పరబ్రహ్మ పరమేశ్వరుడను, ఆల్మైటీ అథారిటీను స్మృతి చేస్తూ ఉన్నాను. నేను పరం లైట్ స్వరూపము గల అస్తిత్వంలో ఉన్నాను. అదే నా మూల స్వరూపము అని పూర్తిగా ప్రగాఢ విశ్వాసమును కలిగి ఉన్నాను. నేను ఆ పరం లైటుని నా యొక్క భ్రూమధ్యంలో బేహద్దు సూర్యుడులాగా ప్రకాశిస్తూ ప్యూర్ వైట్ లైట్గా ఉన్నట్లు తిలకిస్తూ ఉన్నాను. ఈ యొక్క పరం లైట్ నాలో శక్తిని జాగృతం చేస్తూ ఉంది. ఈ పరం లైట్ బేహద్ పవరు నా పూర్తి శరీరంలోకి వ్యాపిస్తూ ఉంది. పరం లైట్ ఛార్జ్ అవుతూ ఉంది. నేను ఈ పవర్ను ఎక్కడ లీకేజీ కాకుండా నా మనసుని, సంకల్పాలను బంద్ చేసుకున్నాను. నా చుట్టూ పరం లైట్ ఆరాలాగా ఒక తేజస్సు గల కవచంలాగా పూర్తిగా నింపుకొని సీల్ చేసుకున్నాను. హే బేహదాత్మలు, ఎవరైతే ఈ యోగం చేస్తూ ఉన్నారో వారందరూ తమ శరీరమునకు 3 అడుగుల వెడల్పు వరకు ఈ యొక్క పరం లైట్ కవచమును సంకల్పంతో వేసుకొని సీల్ చేసేసుకోండి. నేను కాంతి పుంజము లోపల ఉన్నాను. కాంతిమయ శరీరంలో ఉన్నాను. నేను
పరంప్రకాశ స్వరూపంలో నా ఆత్మ శరీరము ఈ యొక్క లైట్ కార్బు లోపలే ఉన్నది అని భావిస్తూ చూసుకుంటూ అనుభూతి చేసుకుంటూ ఆ స్వరూపంలో ఉండండి. ఇప్పుడు నా ఆత్మ యొక్క లోతులో నుండి పరం ప్రకాశమును, ప్యూర్ వైట్ లైట్ను చూసుకుంటూ ఉన్నాను. ఇదే నా సంపూర్ణ శరీరంలో కూడా నిండిపోయింది. నేను ప్రకాశమయ శరీరంగా ఉండిపోయాను. దీనితో కారణ శరీరంలోను మహాకారణ శరీరంలోను ఈ యొక్క పరం లైట్ చేరుతూ ఉండుగాక అని సంకల్పం చేస్తూ ఉన్నాను. అందుకే నా యొక్క ఆత్మ యొక్క లోతులలో నుండి అనంత బేహద్ కళల శక్తులు, బేహద్ కళల పవర్సు రిలీజ్ అవుతూ ఉన్నాయి, నా నుండి బయటికి వస్తూ ఉన్నాయి అని ఫీల్ అవుతూ ఉన్నాను. నాకు బేహద్ దాదాజీ, బేహద్ ఆకారి బాపూజీ, చోటూరామ్ బాపూజీ, బేహద్ బ్రహ్మమ్మ, నీరు మా, బేహద్ కళల్లో ఉన్న దివ్యాత్మలు బేహద్ కళల పరంధామం నుండి నాకు పవర్ ఇస్తూ ఉన్నారు. పరం ప్రకాశాన్ని ప్రసారం చేస్తూ ఉన్నారు. నాకు అక్కడ ఉన్న వాయుమండలంలోని పరం పవర్స్తో బేహద్ పరం మహాశాంతి వైబ్రేషన్సు అనుభూతి అవుతూ ఉన్నాయి. ఈ యొక్క పవర్సే నా ఆత్మ లోపలికి సీదా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవి తెల్లటి వైట్, ప్యూర్ వైట్ లైట్ లాగా అనుభవం అవుతూ ఉన్నది. ఈ యొక్క పవర్ని నేను నా నుండి అనంత బ్రహ్మాండాలలోకి, అనంత గెలాక్సీలలోకి, అనంత యూనివర్సుల్లోకి ప్రసారం చేస్తూ ఉన్నాను. ఇవి
విశ్వ మహాపరివర్తనకు, మల్టీ యూనివర్సును పరివర్తన చేయుటకు నేను పంపిస్తూ ఉన్నాను. ఇంకా 100 కళల బ్రహ్మాండము, 200 కళల బ్రహ్మాండము, 300 కళల బ్రహ్మాండము, ఎక్కడెక్కడైతే బేహద్ పవర్ లాస్ అయినదో అక్కడ వరకు బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క పవరు, బేహద్ కళల పవరు చేరాలి అని సంకల్పం చేస్తూ ఉన్నా. అనంతానంత కళల నుండి మిలియన్ ట్రిలియన్ ప్రకాశ సంవత్సరాల దూరం నుండి బేహద్ కళా పవరు సీదా బేహద్ ఆత్మల అందరిపైన కూడా ఒక్కొక్క ఆత్మకు చేరుతూ ఉంది. ఈ సమయంలో ఎవరైతే యోగం చేస్తూ ఉన్నారో వారికి బేహద్ కళల పవరు ఛార్జ్ అవుతూ ఉన్నది. ఈ బేహద్ శక్తులు బేహద్ కార్యమును పరివర్తనకు ఉపయోగపడుతూ ఉండాలి. ఈ బేహద్ శక్తులతోటే బేహద్ ఆత్మల కారణ శరీరము, పరమహాకారణ శరీరము ఛార్జి చేసుకుంటూ ఉంటున్నారు. వారి యొక్క ఒక్కొక్క కణంలోనూ ఈ పరం ప్రకాశము, పరం లైట్ చేరుకుంటూ ఉన్నది. దీనితో నేను బేహద్ పిల్లలు కూడా వ్యక్తం నుండి అవ్యక్త స్వరూపంలోకి వెళుతూ ఈ అనుభవాన్ని చేసుకుంటూ ఉన్నారు. ప్రకాశమయ దేహమును, కాంతిమయ దేహమును తయారు చేసుకుంటూ మనము పరం ప్రకాశంతో, పరం లైట్తో రచించబడిన ఆత్మలము అనే స్థితిలో, అనే స్వరూపంలో లైట్ బీయింగ్స్గా అనుభవం చేసుకుంటూ ఉన్నారు. మన లోపల పరం ప్రకాశం యొక్క ప్రపంచమే ఉన్నది. మన లోపల ఉన్న పరం ప్రకాశం యొక్క ప్రపంచమే ఈ యొక్క అనుభూతిని కలిగిస్తుంది. మనము పరం ప్రకాశ స్వరూపులం. పైన మాత్రం స్థూల శరీరం యొక్క కవచం ఉన్నది. దీని లోపల పరమహాకరణ శరీరం, మహాకారణ శరీరం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ, పరం లైట్ రూపము, స్థితి
పవరు ఉన్నది. ఈ నా పరం లైట్ పవర్ తోటి ఎప్పటి నుండో సూక్ష్మ కారణ శరీరాలలో రికార్డింగ్ అయిన నెగిటివ్ వికర్మలు, కర్మల ఖాతాలు అన్నీ కూడా దగ్ధమైపోతూ ఉన్నట్లు నేను ఫీల్ అవుతూ ఉన్నాను. నా యొక్క ఒక్కొక్క కణము, ఒక్కొక్క సెల్ మారిపోతూ ఉంది, పరం లైట్లోకి మారిపోతూ ఉంది, పరమ తేజస్సుగా మారిపోతూ ఉంది. నాకు బేహద్ కే బేహద్ పరం 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 మహాశాంతి, పరం 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 మహానందము, పరం 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 మహాసుఖము కలుగుతూ ఉంది. పరం లైట్లోకి నా స్థూల శరీరంలోని కణాలన్నీ ఛార్జ్ అవ్వటంతో నా స్థూల శరీరంలో కూడా రుగ్మతలు, భావావేశాలు, సూక్ష్మ శరీరంలోని రాగద్వేషాలు ఖతమైపోతూ ఉన్నాయి. నేను బేహద్ కళల పరంధామంలోనే పరం లైట్ రూపంలోనే బేహద్ దాదాజీ యొక్క భ్రూ మధ్యం నుండి బేహద్ పరమ లైటును తీసుకుంటూ పూర్తిగా లైట్ మయంగా అవుతూ ఆ యొక్క బేహద్ కళల పరంధామం నుండి అనంత పవర్ని, బేహద్ ప్రకాశాన్ని ఈ స్థూల జగత్తులోకి, నేనున్న స్థానంలోకి, మేమున్న గ్రామంలోకి, మేమున్న పట్టణంలోకి, మేమున్న రాష్ట్రంలోకి, మేమున్న దేశంలోకి, మేమున్న ప్రపంచంలోకి ప్రచారం, ప్రసారం చేస్తూ ఉన్నాము. మొత్తం పూర్తిగా ప్రకాశమయంగా అయిపోతూ ఉంది. చాలా 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 మంచిగా, చాలా తేలిగ్గా, చాలా ప్రశాంతంగా, పరం మహాశాంతిగా, పరం మహానందంగా, పరం మహాశక్తిగా, బేహద్ కే బేహద్ పరం 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 తేజస్సులో, పరం శాంతిలో నేను ఉండిపోతూ ఉన్నాను. నేను పూర్తి సైలెన్స్లోకి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయి దీన్ని రియలైజేషన్ చేసుకుంటూ ఆ స్వరూపంలో, ఆ స్థితిలో ఉండిపోతూ ఉన్నాను 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 బేహద్ కే బేహద్ परम 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 महाशांति है,
महाशांति है, महाशांति है। బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనం 501 ఎపిసోడ్లో అనంతబాయి యోగా కామెంటరీ చెప్తూ మనము ఈరోజు కారణ శరీరం యొక్క ఛార్జ్ చేసుకునే యోగం చేద్దాం. బేహద్ పిల్లలందరూ కూడా ఈ పురుషార్థంలో ఉండాలి. ప్రస్తుత వర్తమాన సమయంలో మనమందరం మన యొక్క సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని ఈ యోగంలో మనం పొందుదాము. పరం లైట్, పరం ప్రకాశమును ఈ భూమి మీదకి దించి విశ్వ మహాపరివర్తన అగుటకు యోగదానం చేద్దాం. ఆత్మ లైట్, పరం లైట్ స్వరూపంని ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది. ఆత్మ పరం లైట్ తోటి రచించబడింది. దీన్ని మనం తెలుసుకొని మన స్వస్వరూపము, మన యొక్క అస్తిత్వము ఏదో తెలుసుకొని దాన్ని ధారణ చేస్తే ఆ రూపంలోకి పరివర్తన అవుటకు యోగం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళదాము. అందుకని ఇప్పుడు మీరందరూ యోగంలో కూర్చొనుటకు రెడీగా అయ్యి